ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకము, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ప్రియులరా, దేవుడు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అవును, మన జీవితంలో భయానకమైన పరిస్థితులు గుండా మనం వెళ్తుంటాం. ఏదైనా మనము చేయబోయే ముందు, మనం నిర్ణయించుకునే ముందు, చేయాలనుకునేటప్పుడు ఒకవేళ ఏమైపోతుందో, రేపు ఈ పని చేస్తే నేను ఏమైపోతానో, నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో, ఇలా ఉండబోతుందో నా భవిష్యత్తు అనే భయం మనకి ఎప్పుడు వేస్తూ ఉంటుంది మన జీవితంలో కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడినై ఉన్నాను అని. అవును, మనము మన చిన్నతనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు మనకి కొన్ని చూసినప్పుడు అవి మనకి చాలా భయం వేస్తాయి. కానీ పక్కన మన తల్లి కానీ మన తండ్రి కానీ ఉన్నప్పుడు, నా తల్లి నా తండ్రి నా పక్కనే ఉన్నారు, నాకేం కాదు అనే ధైర్యంతో, మనం భయం వేసినప్పటికీ కూడా మనము వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏ యొక్క భయంకరమైన ఏది, నా తల్లి నా తండ్రి నా పక్కన ఉండగా నన్ను ఏమీ చేయలేదు అనే ధైర్యంతో. ఈరోజు మనము పెద్దవారం అయినప్పటికీ కూడా మనకి నిజమైన అండగా, మనకి నిజమైన ధైర్యంగా మన దేవుడు ఉన్నాడు. అవును, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన మనల్ని కాపాడే కవచముగా, మనకి కొండగా, మనకి అండగా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మన జీవితంలో మనకి భయానక పరిస్థితులు ఎదురవచ్చు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే శ్రమలు బట్టి, నీ భవిష్యత్తును బట్టి ఏమైపోతుందో, ఎటు వెళ్ళిపోతానో అనే భయం నీకు రావచ్చు. నా జీవితము చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో, వాళ్ళకి జరిగినట్టే నాకు జరుగుతుందేమో అనే ఒక భయం మనకి కలిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన నీకు దేవుడై ఉన్నాడు అంటున్నాడు. అందుకని ఆయన దిగులు పడకు అంటున్నాడు. అవును, భయం వేసినప్పుడు మనం దిగులు పడతాం. దిగులు వేసినప్పుడు మనం కృంగిపోతాము, ఇంకా బలహీనమైపోతాం. అలాంటి సందర్భంలో ఆయన మనకి ధైర్యంగా నిలిచి, ఆయన మనకి అండగా నిలిచి, ఆయన మనల్ని బలపరచడానికి, మనకి సహాయకర్తగా, మనకి బలపరిచి, మనకి సహాయము చేయవాడుగా ఉన్నాడు. నా బిడ్డ, నీకేమీ కాదు, నీకు నేనున్నాను అని చెప్పడానికి ఆయన మనకున్నాడు. ఎవరు మనకి తోడుగా ఉన్నా ఉండలేకపోయినా, ఎవరు మనకి అండగా ఉన్నా ఉండలేకపోయినా, దేవుడు మన దేవుడుగా ఉండి, ఆయన మనకి సృష్టికర్తగా, మనల్ని కాపాడే కవచంగా, మనకి రక్షకుడుగా ఉండి, మన జీవితంలో మనకు వచ్చే శ్రమల నుంచి, శోధుల నుంచి, భయముల నుంచి మనల్ని దిగులు పడకుండా మనల్ని బలపరచడానికి ఆయన మన కోసం సిద్ధంగా ఉన్నాడు. నీతి అని ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, మనకి భయం వేసినప్పుడు, మనకి బాధ, దిగులు వేసినప్పుడు మనుషులు మనల్ని కొన్ని సందర్భాల్లో ఆదరించలేకపోవచ్చు, ఆదుకోలేకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని ఆదుకుంటానంటున్నాడు. ఆయన నీతి అని దక్షిణ హస్తముతో, ఆయన ప్రేమతో మనల్ని ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, నీకు కలుగుతున్న భయాన్ని బట్టి నువ్వు దిగులు చెంది, నాకెవ్వరు లేరు, నేను ఎవరికి ఏమీ కాను, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావా? నీ జీవితంలో నీకు దేవుడు ఆయన ఉన్నాడు. నువ్వు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు దేవుడై ఉన్నాడు. నిన్ను దిగులు చెందనీయకుండా, నిన్ను బలపరుస్తూ, నీకు సహాయము చేయవాడుగా ఉన్నాడు. నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు చిన్నతనంలో ఎలా అయితే నీ తల్లిదండ్రులని ధైర్యంగా భావించి, భయం వేసినప్పటికీ నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోయే వాడివో, అదేవిధంగా
ఈ సందర్భంలో కూడా, ఈ యొక్క పరిస్థితిలో కూడా, నీ జీవితంలో కూడా, ప్రస్తుతం కూడా నువ్వు నీ దేవుడిని నువ్వు గురిగా పెట్టుకొని, ధైర్యం పెట్టుకొని, నిన్ను బలపరిచేవాడిగా, నీ ఆధారంగా నువ్వు పెట్టుకొని నువ్వు వెళ్ళినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులను నువ్వు ఎదుర్కొని నీ జీవితాలను ముందుకు నెట్టుకోగలవు. ఈరోజు దేవుడు నీకు ఆదరణకర్తగా ఉన్నాడు, బలపరిచేవాడిగా ఉన్నాడు, ఆయన నీకు సహాయకర్తగా ఉన్నాడు. ఎవరు నీకు ఉండలేకపోయినా, ప్రతి సందర్భంలో నీకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో నీ కోసం ఆయన అండగా నిలబడి నీ పక్షముగా ఆయన కార్యము చేయవాడుగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, నీ జీవితంలో ఎప్పటికీ భయపడకుండా దేవుని కోసం ధైర్యంగా నిలబడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నత నీకే వేలాది స్తోత్రములు. మా పట్ల మీరు చూపుతున్న ఉన్నతమైన ప్రేమ, కనికరాన్ని బట్టి వందనాలు. అనయ్య, మా జీవితంలో అనేకమైన భయాల గుండా మేము వెళ్తున్నప్పుడు మా భవిష్యత్తు గురించి, తర్వాత జరగబోయే పరిస్థితుల గురించి, ఏమైపోతుందో, ఎటు వెళ్ళిపోతామో అనే భయము మాకు కలిగినప్పుడు మాకు ఆదరణకర్తగా, మాకు సర్వశక్తి మంతుడిగా మీరు మాకు తోడేయండి. అయ్యా, మమ్మల్ని నడిపించి బలపరచు దైవంగా మీరు ఉన్నందుకు స్తోత్రములు. మాకు దేవుడై ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచే, మమ్మల్ని ఆదరించే గొప్ప దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములు. అయ్యా, మా పట్ల మీరు చూపుతున్న కృప, మా పట్ల మీరు చూపుతున్న కనికరము ఎంతో ఉన్నతమైన తండ్రి. అయ్యా, బిడ్డలు కూడా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి బాధల గుండా వెళ్తున్నారు, ఎటువంటి భయాల గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళు మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉన్నందుకు వాళ్ళు ఏ భయానికి గురవ్వకుండా ఆదరణకర్తగా మీరు వాళ్ళని ఆదరించండి. సహాయకర్తగా మీరు సహాయము చేయండి. బలపరచండి బలవంతుడిగా. ప్రతి సందర్భంలో బిడ్డలకు మీరు తోడే నడిపించి వర్ధలింపజేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.